పహల్గాంలో పర్యాటకుల ఊచకోత వెనుక హైబ్రిడ్ టెర్రర్ హస్తం బయటపడింది. పాక్లో నక్కిన టెర్రరిస్టు గురువుల ఆదేశాలతో ఈ దాడికి పాల్పడినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దాడికి పాల్పడ్డ వాళ్లతో పాటు మాస్టర్ మైండ్లను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా బయటపడింది. అమాయక పౌరులను కాల్చి చంపింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. అంతేకాదు వాళ్లకు ఆదేశాలు కూడా పాకిస్తాన్ నుంచే వచ్చాయి. హైబ్రిడ్ టెర్రరిస్టులతో పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. లష్కర్ స్లీపర్ సెల్ టీఆర్ఎఫ్ పహల్గాంలో నరమేధం సృష్టించింది. 2024లో ఆర్మీ క్యాంప్పై దాడి చేసిన ఉగ్రవాదుల బ్యాచే పహల్గాంలో టూరిస్టులను ఊచకోత కోసింది. ఆ దాడి తర్వాత సైలెంట్ గా ఉన్న ముష్కర్ మూక పహల్గాంలో పంజా విసిరింది. హైబ్రిడ్ టెర్రరిజం అంటే ఏంటి? వాళ్లకు టెర్రరిజం వృత్తి, కానీ ముసుగులో మరో ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకసారి అటాక్ లో పాల్గొంటే మళ్ళీ ఎప్పటికో గానీ దాడుల్లో పాల్గొంటారు. ఈ గ్యాప్ లో సామాన్యుల్లా అమాయకుల్లా రోజువారీ జీతగాళ్లలా బిల్డప్లిస్తుంటారు. పహల్గావ్ ఉగ్రదాడి నిందితులు కూడా 2018లో పూంచ్ అటాక్ తర్వాత సైలెన్స్ అయ్యారు. రెగ్యులర్ యాక్టివిటీస్ లేకపోవడంతో ట్రేసింగ్ కూడా సవాలే అని చెప్పుకోవాలి. ముసుగేసిన లష్కరే తోయిబానే టీఆర్ఎఫ్ గా మారింది. విరుగుడుగా బలగాల ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఇక కశ్మీర్ లోపలంతా ఏరివేత, బోర్డర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. హైబ్రిడ్ టెర్రర్ బ్యాచ్ లో సభ్యులపై నిఘా వర్గాల దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు. టార్గెట్ ను ఫినిష్ చేసిన తర్వాత ఈ బ్యాచ్ చాలా కాలం సైలెంట్ గా ఉంటుంది. టీం సభ్యులు విడిపోయి మళ్లీ కలుస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. తర్వాత పాకిస్తాన్ నుంచి ఆదేశాలు రాగానే మళ్లీ దాడులు మొదలు పెడతారు. పహల్గాంలో కూడా ఇదే జరిగింది. పూంచ్ లో దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ గ్రూప్ కు పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ లీడ్ చేశాడు. ఈ గ్యాంగ్ కు పాకిస్తాన్ లో ఉన్న లష్కరే డిప్యూటీ చీఫ్ గా వ్యవహరిస్తున్న సైఫుల్లా నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. పహల్గాం దాడి కోసం కరాచీ, ముజఫరాబాద్ లో వార్ రూమ్ ను ఏర్పాటు చేశాడు సైఫుల్లా. పాకిస్తాన్ నుంచి ముష్కర్ మూకకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నట్టు పహల్గాం దాడి జరిగిన ప్రదేశం నుంచి ఎన్ఐఏ డిజిటల్ ఎవిడెన్స్ ను సంపాదించింది. కశ్మీర్ పండిట్ల ఊచకోత వెనుక కూడా హైబ్రిడ్ టెర్రరిస్టుల హస్తమే బయటపడింది. అందుకే దాడికి పాల్పడ్డ వాళ్లతో పాటు స్కెచ్ గీసిన వాళ్లను కూడా కఠినంగా శిక్షించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा, और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है. हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं. भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता. ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा. मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं. హైబ్రిడ్ టెర్రరిజాన్ని కూడా ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్రం నిర్ణయించింది.